ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్కినేని ఫ్యామిలీకే కాదు, ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సినిమా మనం. 3 తరాల వారసులు కలిసి నటించే అరుదైన కథ అక్కినేని ఫ్యామిలీకి మాత్రమే దక్కింది. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 23rd రీ రిలీజ్ చేస్తున్నారు. అటు నాన్నతో ఇటు కొడుకులతో కలిసి నటించాలి అన్న నాగార్జున డ్రీమ్ ని మనం తీర్చింది. ఇష్క్ మూవీతో హిట్ కొట్టిన విక్రమ్ కే కుమార్ ఇలాంటి కథనే తీసుకొచ్చాడు. సినిమా క్లైమాక్స్ లో ఏఎన్ఆర్, నాగ్, చైతు, అఖిల్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ కి మెమరబుల్ ట్రీట్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం. షూటింగ్ దశలోనే ఏఎన్ఆర్ క్యాన్సర్ బారిన పడడంతో డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిద్దామనుకున్నారు. కానీ ఏఎన్ఆర్ ఒప్పుకోలేదు. బెడ్ మీద నుంచే తన వాయిస్ కి డబ్బింగ్ చెప్పారు అక్కినేని. సినిమా రిలీజ్ కాకుండానే కన్ను మూసినా మనం రూపంలో సజీవంగా నిలిచిపోయారు. అక్కినేని 3 తరాల హీరోస్ నటించిన పునర్జన్మ కథ మనం క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. సమంత చైతుతో, శ్రేయా నాగ్ తో జతకట్టారు. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ ఇచ్చిన ట్యూన్స్ మ్యూజికల్ హిట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లైన సందర్భంగా సినిమా రిలీజ్ అయిన 23rd రీ రిలీజ్ చేస్తున్నారు.